హలో గాయ్స్, అందరైతే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియోని పూర్తిగా చూడండి. ఏజ్ లిమిట్ ఇంకా ఏంటేంటి మెన్షన్ అయితే మొత్తం మెన్షన్ చేశాను. సో అందుకే వీడియో మొత్తం ఫుల్గా చూడమని చెప్పేది. మీరు మిస్ అయ్యి కామెంట్ అయితే చేయొద్దు. వీడియో క్లియర్గా చూస్తే ఫుల్గా చూస్తే పెట్టేదే 1 మినిట్ 2 మినిట్ వీడియో, దానిలో కూడా స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళి ఏజ్ లిమిట్ సర్టిఫికేషనా కాదా అని కూడా అడుగుతున్నారు అసలు. సో ఈ వీడియో అయితే వచ్చేసి మొత్తం సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ వాళ్ళకి. సో మీరైతే మిస్ అయితే అవ్వద్దు. వీడియోని అయితే మొత్తం ఫుల్గా అయితే చూసేయండి. వచ్చేసి మెడికోడ్ సర్వీసెస్ మెడికల్ కోడింగ్ అనమాట. వేకెన్సీస్ అయితే వచ్చేసి డిస్క్రిప్షన్ చూసేద్దామండి. ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ మెడికల్ కోడింగ్. సో మెడికల్ కోడింగ్కి ఫ్రెషర్స్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై. షిఫ్ట్ అయితే వచ్చేసి నైట్ షిఫ్ట్ మాత్రమే అండి. సో రివ్యూ ద పేషెంట్ మెడికల్ రికార్డ్స్ టు ఎన్ష్యూర్ ద కంప్లైంట్స్ విత్ కోడింగ్ గైడ్లైన్స్, కొలబరేట్ విత్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ టు క్లారిఫై ద డాక్యుమెంటేషన్స్. సో మనకు ఒక డాక్యుమెంటేషన్ అయితే వస్తుందన్నమాట. మనం ఆ డాక్యుమెంట్ అయితే చూసి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్లో పేషెంట్ మెడికల్ రికార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. అవి మనం ఈ కోడింగ్ గైడ్లైన్స్ ఏవైతే సిపిటి, ICD-10 ఈ బుక్స్ అయితే యూజ్ చేసి ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్గా కన్వర్ట్ చేస్తాం కదా, అలానే ఈ కోడింగ్ గైడ్లైన్స్ అన్ని యూజ్ చేసి మనమైతే కోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. చార్ట్ తీసుకొని కోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. రిక్వైర్మెంట్స్ అయితే వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అండ్ లైసెన్స్ కెన్ బి ప్రిఫర్డ్. ఓన్లీ లైసెన్స్ అయితే ప్రిఫరబుల్ అని చెప్తున్నారు, కానీ ఏ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అలానే స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అనలిటికల్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. ఇదైతే వచ్చేసి వాకిన్ అనమాట. చెన్నై లొకేషన్లో వాకిన్కి ఎక్కడ అవ్వాలనేది మెన్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు ఇక్కడ. సో లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్. వీటిల్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. 500 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మస్ట్ హ్యావ్ స్కిల్స్ అయితే వచ్చి లైఫ్ సైన్స్, మైక్రోబయాలజీ, మెడికల్ కోడింగ్ జాబ్స్, మెడికల్ ఫార్మాసిటికల్, మెడికల్ కోడింగ్. సో ఇవైతే స్కిల్స్ అయితే కొన్ని అయితే అడుగుతున్నారు. ఈ హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్ ఇవైతే కూడా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అంటే వీటిలో కూడా ఈ యొక్క లొకేషన్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మెయిన్ వెన్యూ అయితే వచ్చేసి ఇక్కడ మాత్రం చెన్నై అయితే మెన్షన్ చేశారండి. సో మీరైతే ఒకసారి మ్యాప్లో మెడికోడ్ సర్వీసెస్ అనేది కొట్టి ఒకసారి మీరు వాకింగ్ అవ్వాలనుకుంటే హైదరాబాద్, కోయంబత్తూర్ లొకేషన్లో ట్రై అయితే చేయొచ్చు. 22 మే నుంచి 31 మే వరకు అయితే వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయి. కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అయితే వచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. అండ్ అలానే అడ్రస్ కూడా మెన్షన్ అయితే చేశానండి. చెన్నై అయితే ఒకసారి మీరు మ్యాప్లో చూసుకొని వాకింగ్ అవ్వాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అయితే వాకింగ్ అయితే అయిపోవచ్చు అనమాట. సో మీకు చెప్పాను కదండి, హైదరాబాద్ లొకేషన్, కోయంబత్తూర్ లొకేషన్, చెన్నై అనేసి. సో ఇక్కడ మీకు 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాను అనమాట. సో మీరు ఇద్దరికైతే కాల్ చేసి మీకు ఏ లొకేషన్లో కావాలి అంటే మీరు ఒకసారి వాళ్ళతో కూడా డీటెయిల్గా అయితే మాట్లాడొచ్చు అనమాట. సో చెన్నై లొకేషన్కి ఎవరు కావాలి, ఇలాగా చెన్నై లొకేషన్ అయితే చెన్నై లొకేషన్కి ఏంటి అలా అనేసి. సో ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ అయితే అయిపోండి. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి సింథసిస్ అనమాట. సింథసిస్ హెల్త్ కేర్ అనమాట. ఇది కూడా వచ్చేసి మెడికల్ కోడింగ్ జాబ్ అనమాట. ఫ్రెషర్స్కి మాత్రమే ఇది కూడా. డిస్క్రిప్షన్ అయితే మెడికల్ కోడింగ్ గురించి సేమ్ ముందు వీడియోలో చూసాం కదా మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనేది. సో అదే ఉంటుందన్నమాట. జూనియర్ మెడికల్ కోడర్ అనేసి ఇక్కడ అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. ఏం లేదంటే జాబ్ సమ్మరీ గురించి ఇచ్చారు. స్టార్ట్ దేర్ కెరియర్ ఇన్ హెల్త్ కేర్ మెడికల్ కోడింగ్ అనేసి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారనమాట. చెప్పాను కదా ఇందాక, దీని ముందు వీడియోలోనే చెప్పాను కదండి, HCPCS, ICD-10, CPT ఈ యొక్క బుక్స్ని అయితే యూజ్ చేసి మనం మెడికల్ కోడింగ్ వర్క్ అయితే చేస్తామన్నమాట, కోడింగ్ గైడ్లైన్స్ యూజ్ చేసి. సో ఇదే చెప్తున్నారు అనమాట. అండ్ అలానే క్వాలిటీ అయితే మెయింటైన్ చేయాలి. కోడింగ్ గైడ్లైన్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మోడిఫైర్స్ అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. మోడిఫైర్స్ అన్ని ఎప్పుడు అప్డేటెడ్గా పెట్టుకొని మనం చూసుకుంటూ ఉండాలండి. డాక్యుమెంట్స్ అయితే ఏంటో ఇచ్చారు చూద్దాం. ఇక్కడ లైఫ్ సైన్స్ అండ్ పారామెడికల్ గ్రాడ్యుయేట్స్ అయితే తీసుకుంటామంటున్నారు. అండ్ అలానే స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్త్ కేర్ అండ్ విల్లింగ్నెస్ టు లోన్. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా జాబ్ చేసే ఇంట్రెస్ట్ అయితే ఉండాలి హెల్త్ కేర్ మెడికల్ కోడింగ్లో, అప్పుడైతేనే మీరు జాయిన్ అవ్వండి అంటున్నారు. బేసిక్గా మెడికల్ కోడింగ్ టెర్మినాలజీస్, అనాటమీ, ఫిజియాలజీస్, డిసీజెస్, ప్రొసీజర్స్ ఇవన్నీ అయితే అడుగుతున్నారు అనమాట. కొన్ని ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. ఎబిలిటీ టు వర్క్ ద ఎఫెక్టివ్ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్ అండ్ కమ్యూనికేట్ ద ప్రొఫెషనల్లీ, ప్రొఫిషియన్సీ ఇన్ యూజింగ్ ద కంప్యూటర్స్ అండ్ బేసిక్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, విల్లింగ్నెస్ టు అండర్గో ద ట్రైనింగ్ అండ్ పర్సూ ద కోడింగ్ సర్టిఫికేషన్. సో వాళ్ళు అక్కడ కంపెనీలో వర్క్ చేసేటప్పుడే కోడింగ్ సర్టిఫికేషన్స్ని వాళ్ళు ఇవ్వడానికి చూస్తారనమాట. సో మనం కనుక ట్రైనింగ్లో కానీ వీటిల్లో కానీ మనం మంచిగా పర్ఫామ్ చేస్తే కొన్ని కంపెనీస్ అయితే ఇస్తాయన్నమాట. అంటే మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, సో వాళ్ళు ఇక్కడే ప్రొవైడ్
ప్రొవైడ్ చేస్తారనమాట కానీ కొన్ని కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేయవన్నమాట సర్టిఫికేషన్. మనమే సర్టిఫికేషన్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఇక్కడైతే వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ అలానే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా బేసిక్ ఉంటే చాలన్నమాట, అది చెప్తున్నారు. అయితే 22 మే నుంచి టైమ్ అండ్ వెన్యూ, 22 మే నుంచి 31 మే వరకు అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. సింథసిస్ హెల్త్ కేర్ అనమాట కంపెనీ పేరు అయితే వచ్చేసి. చెన్నై లొకేషన్లో మ్యాప్లో ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇక్కడ కూడా లొకేషన్ అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేశాను. వచ్చేసి ఇమీడియట్ ఓపెనింగ్ ఫర్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ అనమాట. కంపెనీ అయితే వచ్చేసి కోరి హెల్త్ కంపెనీ. ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్కి బట్ నైట్ షిఫ్ట్ మాత్రమే అనమాట. సో వర్క్ హైలైట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. నైట్ 9 PM to 6 AM వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే నైట్ షిఫ్ట్ చేయగలమన్న వాళ్ళే దీనిలో అయితే తీసుకోండి. లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు. అండ్ అలానే ఈ లైసెన్స్ గ్రాడ్యుయేట్లు కొన్ని అయితే మెన్షన్ చేశారు. కాకపోతే ఇవే వెళ్ళాలా కాదండి, లేదండి ఎవరైనా వెళ్ళొచ్చు. ఇక్కడ కొన్నే చెప్పారు, అందరైతే వెళ్ళొచ్చు ఎవరైతే లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు. అయితే జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, చూసేద్దాం. మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్ అండ్ మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. బ్యాక్లాగ్స్ ఏవి ఉండకూడదని చెప్తున్నారు. అండ్ అలానే ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే చాలు. అండ్ లెస్ దెన్ 28 years. చూసారా, ముందు 2 వీడియోస్లో ఎక్కడ ఏజ్ లిమిట్ అడగలేదు, కానీ ఈ వీడియోలో మాత్రం ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. విల్లింగ్నెస్ టు వర్క్, సో వర్క్ అయితే ఏంటనేది ఏ టైమింగ్స్లో వర్క్ చేయాలనేది కూడా చెప్పారు. బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. అండ్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే సిఆర్సి సర్టిఫికేషన్, ఏఏపీసీ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్. సో ముందు వీడియోలో కూడా వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పారు, కానీ ఏ సర్టిఫికేట్ అనేది వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. అంటే వర్క్ చేస్తూ ఉండగా అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిద్ది అనమాట. సో అలానే ఈ కోరి హెల్త్లో సిఆర్సి సర్టిఫికేషన్ అయితే ఇస్తామంటున్నారు. అది కూడా ఏఏపీసీ నుండి అయితే ఇస్తారు కాబట్టి తీసుకోవచ్చు అనమాట. అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఉంటాయన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీరు వాకిన్ అవ్వాలంటే వాకిన్ అవ్వచ్చు. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చాను అనమాట. లేదు మేము నాన్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, మాకు ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాంటాక్ట్ నెంబరు. ఒకరోజు చేసి వదిలేయొద్దు. వాకింగ్ డేట్ ఉన్నంత వరకు మీరైతే కాల్స్ చేస్తూనే ఉండండి, వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వండి. సో టైమ్ అండ్ వెన్యూ అయితే చూసేద్దామండి. 22 మే నుండి 28 మే వరకు అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అది కూడా 11 AM to 3 PM వరకు జరుగుతుంది. 28 మే వరకు అయితే ఉన్నాయి. చెన్నై లొకేషన్ ఇది కూడా. సో చెన్నై లొకేషన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికైతే వాకిన్కి అయితే అవ్వండి. విత్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. సర్టిఫికేషన్ కూడా ఫ్రీ కాబట్టి మిస్ అయితే అవ్వద్దు. అందరూ చూసి అయితే వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసి అన్నీ షేర్ చేస్తే నాకు కూడా యూస్ వస్తాయి కదా. సబ్స్క్రైబ్.